తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్తాది దేవత, సర్వ సమృద్ధికి సకల సౌభాగ్యాలకు అధిష్టాన దేవత, సర్వజీవుల పరిపుష్టికి సహకరించే విశ్వజనని, త్రిమూర్తుల్లో ధర్మ పరిరక్షకుడైన శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి. శుభప్రదమైన అనేక లక్షణాలు ఆమెలో ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. ఉన్నత స్థితి, రాచరికం, అదృష్టం, ధాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే పొందగలమనడంలో సందేహం లేదు. అటువంటి సంపదల తల్లి శ్రీ మహాలక్ష్మి. మరకత శ్రీ మహాలక్ష్మిగా కొలువుదీరిన ఆలయం అనంతపురం జిల్లాలో నెలకొని ఉంది. అత్యంత క్షామపీడిత ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లా కదిరిలో వర్షాలు లేక వ్యవసాయ ఉత్పత్తులు క్షీణించి ప్రజలు బాధపడుతున్న తరుణంలో పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కదిరి ప్రాంత ప్రజల కోరిక మేరకు శ్రీ దత్తాత్రేయ శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం జరిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత మహాలక్ష్మి విగ్రహం ఉన్న ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఆ ఆలయంలోకి అడుగిడి అమ్మవారి ఆలయ శోభను చూద్దాం పదండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీ పద్మాసన స్థిత అయిన మరకత మహాలక్ష్మి కొలువుదీరిన ఆలయం కదిరి శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం. లోక కళ్యాణార్థం కదిరి ప్రాంత ప్రజల అభ్యున్నతి కొరకు జనవరి 6వ తేదీ 2007వ సంవత్సరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు ఈ ఆలయ శంకుస్థాపన గావించారు. ఈ ప్రాంత ప్రజలకు ధర్మార్థ కామ మోక్షాలు పుష్కలంగా లభించాలంటే దత్తాత్రేయులతో పాటు మహాలక్ష్మి ప్రతిష్టాపన అవసరమని భావించి కదిరిలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పూనుకొన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వేలాది మంది భక్తులతో వెలుగొందుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయంగా శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పేరుగాంచింది. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రవేశద్వారం గుండా ధ్వజస్తంభ సమీపానికి చేరుకుంటారు. సమున్నతమైన ధ్వజస్తంభం పంచలోహ తొడుగుతో తీర్చిదిద్దబడి ఉంటుంది. ధ్వజస్తంభానికి ఒకవైపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గణపతి మూర్తి రూపాలు కొలువుదీరి ఉంటాయి. సురనరమునీంద్ర వందిత జనని పంకజవా
ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ మహాగణపతి సన్నిధికి చేరుకుంటారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా. ఏ శుభకార్యమైన వ్రతమైన శ్రీ విఘ్నేశ్వరుని స్తుతితో దర్శనంతో ప్రారంభిస్తాము. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. సకల సంపదలకు అధిష్టాత్రి అయిన శ్రీ మహాలక్ష్మి అరిషడ్ వర్గాలను జయించిన యోగి స్వరూపిణి ఈ గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా సమస్త లాంఛనాలతో అలరారుతోంది. భక్తులు శ్రీ మరకత మహాలక్ష్మి దర్శనానికై ఎదురు చూస్తూ ఉంటారు. గర్భాలయంలో అమ్మవారు చిరు మందహాసంతో చక్కని రూపలావణ్యంతో ముక్కుకు ముక్కెర నుదుట తిలకం ధరించి విశాల నేత్రాలతో వివిధ పుష్పహారాలతో భక్తులకు నేత్రపర్వం కావిస్తూ ఉంటుంది. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవివైన అమలవు నీవు. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవివైన అమలవు నీవు. ఆమని విమలపురము కమల నయనవు నీవు. శ్రీ లలితాదేవి నివాస స్థలం మరకతం. బుధుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది కూడా ఈ మరకతమే. మహాలక్ష్మి నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. బుధుడు వ్యాపారాలకు శుభసూచకం కాబట్టి వ్యాపారానికి నాంది మరకతం కావటం వల్ల అనంతపురం పట్టణ క్షామపీడిత ప్రాంతంలో మరకతంతో చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తే ఈ పట్టణం సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లుతారని శ్రీ స్వామీజీ వారు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావించారు. వరములనిచ్చే శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సిరి సంపదలు సకల శుభాలు వనగూరతాయనేది భక్తుల విశ్వాసం. పద్మలీలయను కొలవడమంటే
కుటుంబ జీవన ప్రాధాన్యం తెలుసుకోవటమే, అమ్మ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకోవడమే. క్షీరసాగర మదనంలో జనించి శ్రీమన్నారాయణి వక్షస్థలంలో కొలువుదీరిన ఆమెకు అనేక రూపాలు, రూపాంతరాలు. ఆ సంవిధానంలోనిదే ఈ శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం. భక్తులు ప్రక్కనే కొలువై ఉన్న శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి సన్నిధికి చేరుకుంటారు. అత్రి అనసూయాదేవి దంపతులకు జన్మించిన ఈ దత్తాత్రేయ స్వామి పండితులనే కాక పామరులను కూడా తరింపజేయడానికి ఈ కదిరి పట్టణంలో కొలువుదీరి ఉన్నాడు. సంవత్సరం మార్చి 7వ తేదీన శంకుస్థాపన గావించబడిన ఈ ఆలయంలో 2000వ సంవత్సరం ఫిబ్రవరి 27న అనఘాదేవి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దత్త గురుంసే నామ స్మరా పరమేశ్వర హా జగీధరా. అనంతరం భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి సముదాయాన్ని దర్శించుకుంటారు. శ్రీ గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి మాతలు ప్రధానాలయ ప్రాంగణంలో కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అనంతరం భక్తులు శ్రీ లక్ష్మీమాతకు అభిముఖంగా కొలువై ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకొని కైమోడ్పులర్పిస్తారు. ఈ స్వామివారిని మనసులో తలుచుకొని 16 ప్రదక్షిణలు చేసి ముడుపులు కడితే త్వరలో కోరికలు నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నందన నామ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన 2012వ సంవత్సరంలో స్వామీజీ స్వహస్తాలచే శ్రీ మహాగణపతి, శ్రీ దత్తాత్రేయులు, శ్రీ మరకత మహాలక్ష్మి, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, శ్రీ అష్టలక్ష్మి సముదాయము, శ్రీచక్రము, నాగ ప్రతిష్టతో పాటు నవగ్రహముల ప్రతిష్ఠ జరిగింది. లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత. హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు అధిదేవత మహాలక్ష్మీ మాత. ఆ లక్ష్మీమాతను పూజించడం ద్వారా
సకల శుభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. గర్భాలయంలో అమ్మవారికి జరిగే పంచామృతాభిషేకాలు నయన మనోహరంగా భాసిస్తాయి. పంచామృతాలతో జరిగే ఈ అభిషేకం చూపరుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. అమ్మవారి పాదభాగంలో శ్రీచక్రపీఠం నెలకొని ఉంటుంది. శ్రీచక్ర అధిష్టాన దేవతైన శ్రీలక్ష్మి శ్రీచక్రం కూర్మంపై నెలకొని ఉండటం విశేషం. ఎంతో గర్వపడుతున్నాం మేము మహాలక్ష్మి దేవస్థానం మా కదిరిలో వెలిసినందుకు. ఇక్కడ ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము అన్ని రకములైన ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరుగుతున్నది. ప్రతి శుక్రవారము ఉదయం అమ్మవారికి అభిషేకం, సాయంత్రం 6:30 గంటలకు ఉయ్యాల ఉత్సవం జరుగుతున్నది. ప్రతి అమావాస్య సాయంత్రం 6:30 గంటలకు శ్రీ అమ్మవారికి మరకత మహాలక్ష్మి అమ్మవారికి ధనలక్ష్మి పూజ జరుగుతున్నది. అనంతపురం పట్టణం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్ర దర్శనం సర్వశుభదాయకం, సర్వమంగళకరం. సర్వే జనా సుఖినో భవంతు. సంపదలిచ్చు చల్లని తల్లి మహాలక్ష్మి మరకత మహాలక్ష్మిగా అవతరించడం అపూర్వం. ఆ మహాతల్లి దర్శనం అపురూపం. ఆ లోకేశ్వరి కటాక్ష వీక్షణాలు మనందరిపై నిరంతరం ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.